హాయ్ గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియో ఏంటంటే ఎగ్ కర్రీ. ఎగ్ కర్రీని చాలామంది ఫ్రై చేయకుండానే వేసేస్తారన్నమాట ఎగ్స్‌ని. అంతేకాదు ఎండు చేపలు, ఎండు రొయ్యలు కూడా వేసినప్పుడు ఫస్ట్ ఆయిల్‌లో వేయించకుండానే వేసేస్తారు. సో, ఎప్పుడైనా సరే మీరు వాటిని ఫస్ట్ ఆయిల్‌లో ఫ్రై చేసి పక్కకు తీసుకున్నాక అదే ఆయిల్‌లో ఆనియన్స్ అనేవి వేయించుకొని సేమ్ మనం ఎలా కూర అయితే వండుకుంటామో అదే ప్రాసెస్ అండి. ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైనా సరే నాన్ వెజ్ చేసుకున్నప్పుడు మసాలా అనేది పట్టుకుంటాం కదా! అల్లం, వెల్లుల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, దాచిన చెక్క ఆ పేస్ట్ కూడా మనం పెట్టుకుంటాం కదా! అది కూడా మనం చేసుకునే కూరలో రెగ్యులర్ కూరలో ఎప్పుడైనా సరే వేసుకొని చూడండి ఇలా. పులుసు పులుసు కూరల్లోనే ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకేంటంటే మనం చింతపండు పులుసు వేస్తాం కదా! అది ఒకటేసారి చేసి, ఇంక నెక్స్ట్ టైమ్ అయితే మనం ఎంత చింతపండు పులుసు యాడ్ చేసామో అన్ని నీళ్లు వేసేసి కూరనైతే సిమ్‌లో పెట్టేస్తే చాలు. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ప్రాసెస్ అయితే వీడియోలో మీరు చూసేయండి. అర్థం అవ్వకపోతే ఫుల్ వీడియో అని చెప్పి కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే ఫుల్ వీడియో కూడా పెడతాను. ఎప్పుడైనా సరే మీరిలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. పులుసు కూరల్లో ఇలా మసాలా వేసుకొని చింతపండు పులుసు తగ్గించి వేసుకుంటే ఆ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నేను 2 ములక్కాడలు వేశాను కదా! అస్సలు చూసి నవ్వుకోవద్దు. ఎప్పుడు నేను మార్కెట్ నుంచి అయితే ములక్కాడలయితే కట్ట కింద తీసుకొస్తాం కదా! అది ఆ రోజే కట్ చేసి అయితే పెట్టుకుంటాం. సో, వెంటనే సాంబార్ నేను వీక్లీ 1 ఆర్ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా సాంబార్, పప్పు చేస్తానన్నమాట. సో, అందులో వెయ్యగా 2 ఉంటే ఇంకా ఆ 2 ఎందులోకి యూజ్ అవుతాయి. అదే ఈ పులుసు కూరలో వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందని చెప్పి ఆ 2 ఎందుకు ఉంచడం అని చెప్పి పులుసు కూరలో వేశాను. కానీ మీరు ములక్కాడ బదులు ఇంకా బెండకాయ అలా ఇంకేమైనా కూడా వేసుకోవచ్చు. లేదు ఉత్తి టమాటా, ఉల్లిపాయ యేసుకొని ఎగ్ వేసుకొని అయితే కర్రీ కూడా చేసుకోవచ్చండి. కానీ ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేయకపోతే సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అండి. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి. ఇంకా మీకు ఈ వీడియో అర్థం అవ్వకపోతే ఫుల్ వీడియోని కామెంట్ చేయండి. నా వీడియోస్‌ని మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఫస్ట్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఎగ్ లవర్స్ అంటే చాలామంది ఉంటారు. మరి వెంటనే ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసేయండి. అంతేకాదు ఈ కూర రెసిపీ మీకు మీ ఇంట్లో ఎవరితో చేపిచ్చుకొని తినాలనిపిస్తున్నారో వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు.